ఫస్ట్ మొక్కలు పెట్టినప్పుడైతే పద్దాకా వచ్చి చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. మీరు గనక అపార్ట్మెంట్ లో మొక్కలు పెంచుకోవాలి అనుకుంటే తప్పకుండా నాకు ఇవ్వు చిన్నడా, నాకు ఇవ్వు కోసి, నాకు ఇవ్వు కోసి. కింద పడేసేవేంటి? ఓకే, కుయ్ కుయ్ కుయ్, మేక్ ఇట్ ఫాస్ట్. వర్షం పడిపోతుంది, ఫాస్ట్ గా కోసేయాలి. ఇక్కడ టచ్ మీ నాట్ మొక్క ఎక్కడుందో చూపిస్తావా? ఆంటీ వాళ్ళకి చూపిస్తావా టచ్ మీ నాట్ మొక్క ఎక్కడుందో? ఈ దొండకాయ చూడండి ఎంతలా ఉందో, ఎంతలా వచ్చిందో. చెట్లు, గోంగూర చెట్లు, చెట్లే ఏకంగా. ఈ బచ్చలాకు వెతికి వెతికి కోస్తుంటే ఇక్కడ చూడండి వంకాయ అంతా వెతికి కోసానా, ఎంతలో వంకాయ ఉందో. హాయ్, నేను కల్పన, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఒక హార్వెస్ట్ వీడియో ఉంది. మీ టెర్రస్ మీద ఎందుకు పెద్దగా హార్వెస్ట్ వీడియో పెడుతున్నారు అనుకుంటున్నారా? నేను ఇంత చిన్న ప్లేస్ లో తక్కువ ఖర్చులో ఎన్ని కూరగాయలు కోసుకుంటున్నానో, ఎన్ని పండించుకుంటున్నానో మీకు తెలియాలని చెప్పి నేను ఈ హార్వెస్ట్ వీడియో చేస్తున్నాను. యాక్చువల్ గా వర్షం పడుతుంది, ఒక 4 days నుంచి వర్షం పడుతుంది, పైకి రాలేదు, కాయలు కూడా ముదిరిపోతున్నాయి. సరే ఇందాక పైకి వచ్చాను, కాయలు ముదిరిపోతున్నాయి, కోసేద్దాం అనుకున్నాను, కానీ లేదు నేను ఒకసారి కోసి మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకా మీరు అపార్ట్మెంట్ లో మొక్కలు ఎలా పెంచుకుంటున్నారు, మీకేం ఇబ్బంది అవ్వట్లేదా, మీకు పర్మిషన్ ఇచ్చారా అని చాలా డౌట్స్ అడిగారు నన్ను కమెంట్స్ లో. నేను దానికి రిప్లై ఇస్తూ, హార్వెస్ట్ చేస్తూ, ఏమేమి కూరగాయలు పండించుకుంటున్నానో, ఎంత పండించుకుంటున్నానో చూపిస్తూ, వాటికి ఆన్సర్స్ చెప్తూ నేను హార్వెస్ట్ చేస్తాను. ఈ రోజు కూడా చాలా కూరగాయలు ఉన్నాయి, చాలా అంటే చాలా కూరగాయలు. దొండకాయలు ఫుల్ గా ఇంత లావైపోయి, వర్షాలు పడుతున్నాయి కదా, ఇంత లావైపోతాయి దొండకాయలు. అక్కడ చూడండి ఎలా వేలాడుతున్నాయో. ఇంక ఈరోజు పచ్చిమిర్చి కూడా చాలా ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. ఇంకా ఈ వంకాయలు చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ వంకాయ. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు అన్నమాట ఇవి. ఇంకా అక్కడ బెండకాయ చూడండి ఎంత పొడుగ్గా వచ్చిందో. జాన్ ఉండుంటది, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా నా ఫింగర్స్, నా చేతితో ఒక జాన్ ఉంది. ఇందాక పైకి రాగానే భలే అనిపించింది, మీకు చూపించాలని నేను ఇంక కోయకుండా అలా ఉంచేసాను. ఓకే, ఇప్పుడు దొండకాయలతో స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ మన ఫేవరెట్ దొండకాయలు. బంచెస్ గా ఎలా వేలాడుతున్నాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్ కి మీ డౌట్స్ కి నేను ఆన్సర్ చెప్తాను. మీరు అపార్ట్మెంట్ లో మొక్కలు పెంచుకుంటున్నారు కదా, మీకేం ఇబ్బంది రావట్లేదా, మిమ్మల్ని ఎవరు ఏం అనట్లేదా అని అడుగుతున్నారు కదా. చాలా ఇబ్బందులు వస్తాయి అపార్ట్మెంట్ లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు. ఎంత అపార్ట్మెంట్ ఓన్ అయినా కూడా మనకి ఇండివిజువల్ హౌస్ లో ఉన్నంత స్వతంత్రం, ఫ్రీడమ్ ఉండదు కదా. ఇంకా కొన్ని అలవాటు చేసేసుకున్నాను. ఫస్ట్ మొక్కలు పెట్టినప్పుడైతే పద్దాకా వచ్చి చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని, నా పువ్వులు ఎవరైనా కోసేసారా, నా కాయలు ఎవరైనా కోసేసారా అని. చిన్న పిల్లలేమో మొక్కలు పీకేస్తూ ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళేమో పూలు కోసేసుకుంటూ ఉండేవాళ్ళు, కొంతమంది కాయలు కోసేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా అలాగా నా మైండ్ నేను సెట్ చేసుకున్నాను. ఈ దొండకాయ చూడండి ఎంతలా ఉందో, ఎంతలా వచ్చిందో చూడండి. పొటల్స్ సైజ్ లో ఉంది. మన మామూలుగా పొటల్స్ మార్కెట్ లో ఎక్కువ కనిపించాం మనకి, కొంతమందికి తెలిసి ఉంటది పొటల్స్ గురించి. అంత సైజ్ లో ఉంది. అబ్బో ఇక్కడ చూడండి, ఓ ఈ వర్షాలకి బలం, ఈ వర్షం నీళ్ళకి బలం కదా, ఎంతలా వచ్చాయో. ఇక్కడ చూడండి ఒకటి పండిపోయింది. యాక్చువల్ గా మీరు ఎవరైనా తింటారా పండిపోయిన కాయలు? ఎంత రెడ్గా ఉంది చూడండి కాయ, తీయగా మనకి ఫ్రూట్ ఫ్లేవర్ లోనే ఉంటది, చాలా స్వీట్ గా ఉంటది దొండకాయ పండితే కూడా. మన బర్డ్స్ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి పండిపోయిన కాయల్ని. ఈ టమాటోస్, చెర్రీ టమాటోస్ కానీ వీటిని కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. నేను ఇంకా ఈ గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి అయితే చిన్న బర్డ్స్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. అక్కడ కంపోస్ట్ ఉంది కదా, అక్కడ కంపోస్ట్ దగ్గర పురుగుల్ని తింటూ ఉంటాయి. ఇప్పుడు దాకా ఉండాలి ఒక బర్డ్, ఇప్పుడే వెళ్ళిపోయింది. వస్తే మాత్రం చాలా బర్డ్స్ ఎగురుతాయి ఇక్కడ. ఓకే, ఇంకా దొండకాయలు ఇంకా ఏమన్నా అక్కడ ఉన్నాయి, నేను అన్ని కోసేసి మీకు చూపిస్తాను దొండకాయలు ఎన్ని వచ్చాయో. కొద్దిగా దొరుకుతున్నాయి దొండకాయలు, ఇదిగోండి.
ఎన్ని కాయలు వచ్చాయో చూపిస్తాను ఆగండి. ఇగోండి ఎంతలా ఉన్నాయి చూడండి కాయలు. ఇగోండి ఈ చిన్న గార్డెన్ లో ఇన్ని కాయలు వచ్చాయి. ఓకే, ఇంక ఇప్పుడు నెక్స్ట్ వంకాయలు కోసేస్తాను. ఇంక ఇప్పుడు వంకాయలు కోసేస్తాను. అపార్ట్మెంట్ అన్నాక రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల థాట్స్ ఉంటాయి. చాలా మంది రిస్ట్రిక్షన్ చేశారు. ఫస్ట్ లో పెట్టినప్పుడు బాగానే ఉన్నారు, కానీ ఇంకా తర్వాత మీరు అన్ని మొక్కలు పెట్టుకుంటే ఎలాగా అని రిస్ట్రిక్షన్ చేశారు. సో తగ్గించేసాను అనమాట. ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడైతే ఫ్రూట్ మొక్కలు కూడా ఉండేవి, చాలా కాయలు కాసేవి. ఇప్పుడు అన్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసాను. మీరు నా లాస్ట్ వీడియో చూస్తే అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఫ్రూట్ మొక్కలు అన్నీ ఉంటాయి. ఈ కాయలు ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి. మీరు గనక అపార్ట్మెంట్ లో మొక్కలు పెంచుకోవాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి అసోసియేషన్ లో పర్మిషన్ తీసుకొని మొక్కలు పెంచుకోండి. మంచి వాళ్ళు ఉంటే పర్మిషన్ ఇస్తారు, కొంచెం వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే పర్మిషన్ ఇవ్వరు. ఇదిగోండి ముల్ల వంకాయ హార్ట్ షేప్ లో వచ్చింది. ఆవు ఇండివిజువల్ హౌస్ అయితే మనకి నచ్చినట్టు పెంచుకోవచ్చు, నచ్చిన మొక్క పెంచుకోవచ్చు. అపార్ట్మెంట్ లో అయితే లిమిటెడ్ గానే పెంచుకోవాలని అర్థమైంది నాకు. ఫస్ట్ లో అందరూ బాగా పెంచుతున్నాం అమ్మా అనేవాళ్ళు, కానీ తర్వాత మరి చెప్తున్నాను కదా, అందరూ ఒకే రకంగా ఉండరు, రకరకాల మనుషులు ఉంటారు అపార్ట్మెంట్ లో. అయిపోయాయి వంకాయలు, అయిపోయినాయి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి ఇవ్వండి వంకాయలు. భలే అనిపిస్తుంది నాకు ఇలా వెతుక్కుని ఇదిగోండి ఇక్కడ దొరికింది, వెతుక్కుని కోసుకుంటుంటే భలే ఫన్ అనిపిస్తుంది నాకు. ఇగోండి వంకాయలు. ఇగోండి మొత్తం వంకాయలు చూడండి ఎన్ని వచ్చాయి. వర్షం పడి మొత్తం టెర్రస్ అంతా తడిగా ఉంది. ఈ తడిలో హార్వెస్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఓకే, ఇంకా వంకాయలు అయిపోయాయి, మిర్చి కూడా కోసేస్తాను. ఈ బాస్కెట్ దీంతోనే నిండిపోయింది, పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు మిర్చి కోసేస్తాను ఫటాఫటా. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఫుల్ గా ఉంటాయి కూరగాయలు. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఎన్ని కూరగాయలు కోసామో. ఇగోండి ఒక్క చెట్టుకి ఇన్ని పచ్చిమిరకాయలు వచ్చాయి, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. గుచ్చుకుపోతున్నాయి గోంగూర, ఈ ముళ్ళ వంకాయలు. సరే, నేను పచ్చిమిర్చి కోసేసి ఇగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ నేను కోసేసి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు సర్ప్రైజ్ చూపిస్తాను అందరికి. టచ్ మీ నాట్ మొక్క అదే పడిమొలిచింది, ఇంకా కింద ఉంది, చూపిస్తాను. అదిగోండి ఇదంతా టచ్ మీ నాట్ మొక్కే. నాకు ఎంత హ్యాపీయో. చిన్నప్పుడు చాలా మంది ఎంజాయ్ చేసి ఉంటారు ఈ టచ్ మీ నాట్ మొక్కతోటి. నాకైతే ఫ్రీగా వచ్చేసింది మొక్క. అదిగోండి అంత ఆకులన్నీ ముడిచిపోయినాయి. అదిగోండి మా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మీ టచ్ మీ నాట్ మొక్క ఉందా అని చెప్పి. నాకేమో భయం, వాళ్ళు ఎక్కడ చంపేస్తారో దాన్ని. పీకి పడేస్తే ఏముంది, ఒక్క నిమిషంలో చచ్చిపోతుంది.
సో ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి మిర్చి అన్ని. నేను మిర్చి అన్ని కోసేసి ఎన్ని వస్తాయో చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, నా సాయ శక్తిలా ప్రయత్నించాను. ఈ అడవిలో ఎన్ని పచ్చిమిరకాయలు ఉన్నాయో కోసాను. ఇదిగోండి, చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, మీరే చూడండి. ఒక లాస్ట్ వీక్ అయింది కోసి, ఇప్పుడు మళ్ళీ 1 week లో ఇన్ని పచ్చిమిర్చి వచ్చాయి. ఇంకా మనకి ఈ పచ్చిమిర్చి ఒక 10 days వచ్చేస్తాయి శుభ్రంగా. అందుకే మీకు చూపిద్దామని చెప్పి నేను హార్వెస్ట్ కూర్చున్నాను. మా వారిని రిక్వెస్ట్ చేసి పైకి తీసుకొచ్చాను. ఇంత పండించుకోవచ్చు తక్కువ ఖర్చులో, ఇంత చిన్న గార్డెన్లో అయినా మనమే మన ఆర్గానిక్గా ఇన్ని కూరగాయలు పండించుకోవచ్చు. సో నేను ఇప్పుడు గోంగూర కోసేస్తాను. ఈ దొండపాత దగ్గర చూడండి గోంగూర మొక్కలు మొన్ననే ఒక 4 days బ్యాకే కోసాను. చూడండి ఎంత పొడుగ్గా వచ్చేసాయో. కిచెన్ వేస్ట్ లో అంత పవర్ ఉంటది, మళ్ళీ మంచి ఎండ తగులుతుంది కదా, అందుకే మొక్కలు ఎంత హెల్దీగా వస్తాయి. ఈ మొక్కలు పెద్దగా పెరిగినా కూడా నాకు భయమే, మళ్ళీ అపార్ట్మెంట్ లో వాళ్ళు ఏమనుకుంటారో అని. పాట్స్ చిన్నగానే ఉంటాయి, మొక్కలు పెద్దగా ఉండేసరికి ఎక్కువ మొక్కలు పెంచుకుంటున్నాం అనుకున్నారు అనమాట లాస్ట్ టైం. ఇదిగోండి, దీన్ని కూడా తీసేస్తాను. అయ్యో, దొండపాదు కూడా వచ్చేసిందా? అయ్యోయ్యో, పెద్ద పెద్ద చెట్లు, గోంగూర చెట్లు, చెట్లే ఏకంగా. మళ్ళీ చూడండి అన్ని దొండకాయలు ఎత్తుక్కోసానా, మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయి తోరణాలలాగా. ఓకే, ఇంకా ఇప్పుడు బెండకాయలు కోసేస్తాను. అది మనకి లాస్ట్ లో కంక్లూజన్ ఏంటంటే, అపార్ట్మెంట్ లో కూరగాయలు మొక్కలు పర్మిషన్ తీసుకుని పెంచుకోండి. నేను ఫస్ట్ లో పెట్టేశాను, ఏమనట్లేదు కదా అని పెట్టాను. తర్వాత మొక్కలు పెట్టాక అన్ని తీసేయమన్నారు. సో మీరు పర్మిషన్ తీసుకుని చక్కగా పెంచుకోండి. మెయిన్ నీట్నెస్ కావాలి మనకి, నీట్గా ఉంటే ఎవరేమనరు. సో ఆల్మోస్ట్ నేను మొత్తం నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా పైన పెట్టేసుకుంటే స్లాబ్ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ పండు మిర్చి, ఈసారి నేను మిర్చి కొయ్యను, పండు మిర్చి చేసుకుంటాను. ఓకే, కానీ ఇంకా బెండకాయలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ చూసాం కదా. ఒరే, ఇక్కడ ఇంత పెద్ద బెండకాయ నాకు కనిపించలేదు. అదిగోండి, ఇంకా అక్కడ ఉంటుంది పెద్దది. ఈ బెండకాయలు 4 రోజులకే రెడీ అయిపోతాయి అసలు. ఇక్కడ ఈ గోంగూర కూడా ఉంది, దీన్ని కూడా కోసేస్తున్నాను. ఇప్పటికే ఒక 10 సార్లు కోసుంటాను ఈ మొక్కకి. ఇట్లా కొమ్మలతో పాటు కట్ చేసేసి ఉంటాను. అయినా చూడండి ఎంత బాగా వస్తుందో, మళ్ళీ 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 వస్తుంది. చూడండి అప్పుడు ఎంత వచ్చేసిందో గోంగూర. ఇంకా కోస్తాను. ఇక్కడ ఉంది ఇంకొక మొక్క. వర్షాలు పడుతున్నాయి కదా, మనకి తొందరగానే పెరిగిపోతాయి. మళ్ళీ మీరేమన్నా మీ గార్డెన్ లో ఫ్రూట్ మొక్కలు కానీ ఏమన్నా ప్రూన్ చేయాలనుకుంటే వర్షాకాలం మంచి ఐడియా. వర్షాకాలం ప్రూన్ చేసుకుంటే మొక్కలు చాలా తొందరగా మళ్ళీ చిగురు వచ్చేస్తాయి. మునక్కాయలు చూడండి రెడీ అవుతున్నాయి, ఇంకొక 5 days కి ఆ మునక్కాయలు రెడీ అయిపోతాయి. ఇక్కడ చూడండి మొత్తం అపార్ట్మెంట్సే. ఆ బిల్డింగ్ చూడండి స్కై స్క్రీపర్స్ లాగా ఎంత హైట్ లో ఉన్నాయో. అసలు ఈ కాంక్రీట్ జంగల్లో ఊపిరి పీల్చుకోవాలన్నా కష్టమే. ఇంకా ఈ అపార్ట్మెంట్ లో ఈ మొక్కలు ధైర్యం చేసి నేను అందుకే కొంచెం సేపన్నా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి నేను పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు బచ్చలాకు కోసేస్తాను. బచ్చలాకు చాలా ఉంది. ఇంగ్లీష్ బచ్చలు అంటారా, చెట్టు బచ్చలు అంటారా, మీరేమంటారో నాకు కమెంట్స్ లో పెట్టండి, చూపిస్తాను. ఆగండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ బచ్చలాకు వెతికి కోస్తుంటే ఇక్కడ చూడండి వంకాయ అంతా వెతికి కోసానా.
ఎంతలో వంకాయ ఉందో ఇలా ఉంటది. బచ్చలా కోసం కింద కొంగి చూసాను, చూడండి ఎంతలో కాయ వచ్చిందో. ఓకే, ఇంకా ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉంది బచ్చలాకు, నేను కూడా కోసేస్తాను. అదిగోండి ఎంత పెద్దగా ఉంది చూడండి మొక్క. హాయ్ ధనీష్, హలో. ఎందుకంటే బచ్చలాకి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఆకులు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. మా వాడు చూడండి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు, చెర్రీ టమాటోస్ కోసేస్తున్నాడు. నాకివ్వు చిన్నాడా, నాకివ్వు కోసి, నాకివ్వు కోసి. కింద పడేసేవేంటి? ఓకే, కుయ్ కుయ్ కుయ్, మేక్ ఇట్ ఫాస్ట్. వర్షం పడిపోతుంది, ఫాస్ట్ గా కోసేయాలి. నువ్వు రాగానే వర్షం పడుతుంది చిన్నాడా. మా బుజ్జి కొడుకు ఎంత హ్యాపీగా ఆడుకుంటాడో ఇక్కడ. టచ్ మీ నాట్ మొక్క ఎక్కడుందో చూపిస్తావా? ఆంటీ వాళ్ళకి చూపిస్తావా టచ్ మీ నాట్ మొక్క ఎక్కడుందో? ఎందుకంటే ఇక్కడ ఇంకో టచ్ మీ నాట్ మొక్క ఉంది. చిన్నరా, టచ్ ఇట్, టచ్ ఇట్. పుడిచిపోయింది. ఇవైతే నాకు సర్ప్రైజ్ గార్డెన్ లో అవే వచ్చాయి. ఇదిగండి చెర్రీ టమాటోస్, నేను బర్డ్స్ కోసం వదిలేసాను. మా బర్డ్స్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. సో ఇదిగోండి హార్వెస్ట్, ఇదిగోండి మా టేబుల్ నిండిపోయింది. ఇట్స్ ఓకే. ఇంకా ఈ వర్షం స్టార్ట్ అయిపోయింది, వర్షం ఆగేటట్లేదు. ఇప్పుడు దాకా ఆగింది, ఇప్పుడు ఇంకా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది. అపార్ట్మెంట్లో ఇలాంటి మంచి మంచి కూరగాయలు మొక్కలు ఎలా పెంచుకోవాలనే వీడియో. మంచిగా అసోసియేషన్లో మీరు పర్మిషన్ తీసుకొని మొక్కలు పెంచుకోండి. అపార్ట్మెంట్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చు. మీ అపార్ట్మెంట్ వాళ్ళని బట్టి మీకు పర్మిషన్ దొరుకుతుంది. సో పర్మిషన్ దొరికితే మీరు కూడా చక్కగా ఇలాంటి మంచి కూరగాయలు పండించుకుంటారని విష్ చేస్తున్నాను. హెల్దీ కూరగాయలు పండించుకోండి, హెల్దీగా ఉండండి. అండ్ ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆర్గానిక్గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. సో మీకు నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వేణుకల్పన, ఆల్రౌండర్ ఇల్లాలు. బాయ్.